యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామోర గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపురం వెళ్లే దారిపై కట్టెలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత 20 రోజులుగా ఒక్క లారీ కూడా కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం తీసుకెళ్లలేదు. వెంటనే సరిపడా లారీలను ఏర్పాటు చేసి హమాలీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న చౌటుప్పల్ తహసీల్దార్ వీరాబాయి సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. రోజుకు 3 లారీల చొప్పున ధాన్యం తరలించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఐకేపీ సెంటర్లో నిల్వ ఉన్న మొత్తం ధాన్యాన్ని 10 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తామని ఎంఆర్ఓ వీరాబాయి హామీతో రైతులు తమ ఆందోళనను విరమించారు. ధర్నా చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు లారీలు కావాలన్నారు. వెంటనే మన డిఎం గారితో మాట్లాడితే ఆల్రెడీ ఒక లారీ బయలుదేరింది. మన పంతంగి టోల్ గేట్ దగ్గర ఉందని చెప్పేస్తున్నారు. ఇమీడియట్ గా ఎలా చేశారు. ఇంకా 2 లారీలు కూడా ఈ రోజు 3:30 వరకు వచ్చేస్తాయి. ప్రతి రోజు ఈ ధాన్యం సెంటర్ కి మాత్రం కంపల్సరీ 3 లారీలు వచ్చేస్తే ఒక వారం రోజులలో మేము మొత్తం ప్యాడీ సెంటర్ ని క్లోజ్ చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటాం. ప్రతి గింజ కూడా మనం తీసుకుంటామని చెప్పేసి మన ప్రభుత్వం కూడా చెప్తుంది. కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం ఉండదండి. మొత్తం 99 కుప్పలు ఉన్నాయండి. 99 కుప్పలు కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రోజుకి 3 లారీలు కింద పోతే మనకి వారం రోజులలో సెంటర్ క్లోజ్ చేస్తాం. వరి కుప్పలు దగ్గర 120-130 కుప్పలు 170-160 కుప్పలు ఉన్నాయి. ఆడికి ఇప్పటి వరకు 60-70 సీరియల్ కూడా కాలేదు. ఆ మ్యాచర్ తీసుడు కూడా వారానికి ఒక నాడు వస్తారు. ఆ మ్యాచర్ తీసిపోతారు. అవి కూడా జోక్తలేరు. ఒక వచ్చిన లారీ కూడా వచ్చి మళ్ళీ పోయి అడ్డ పోతున్న లారీ మళ్ళీ వస్తలేదు. వారానికి 2 లారీలు అట్లా వస్తున్నాయి. రోజు 2 లారీలు వస్తాయి, అయిపోతుంది. మేము వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో మేము రోడ్ ఎక్కినాం. రోడ్ ఎక్కడం వల్ల ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి మాకు లారీలు పంపిస్తా అంటారు. 6 రోజులు కాల్ చేస్తా అంటారు. చేస్తే మాకు సంతోషమే. ఇట్లా ఉంటే రోజు వాన వచ్చినట్టు లారీ కూడా రాకుంటుంది. కాబట్టి ఆ దేవుని దయ వల్ల వర్షం పడతలేదు కాబట్టి మేము ఇంత మట్టుకున్నాం. లేకపోతే జేసీబీలు పెట్టి బయటకు వస్తుందండి.